రీసెంట్ గా విడాకులు తీసుకున్న కోలీవుడ్ జంటలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఆర్ రెహమాన్, సైరా బాను ఈ లిస్ట్ లో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చారు ఏఆర్ రెహమాన్. ఈ దంపతుల నుండి ఇలాంటి ఒక న్యూస్ అభిమానులే కాదు ఎవరూ ఊహించి ఉండరు. కొన్ని రోజుల క్రితమే అంబానీ పెళ్లిలో కూడా కలిసి కనిపించారు. ఏఎల్ విజయ్, అమలాపాల్. డైరెక్టర్ విజయ్ అమలాపాల్ నాన్న సినిమా సెట్స్ లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమనే పెళ్లి బంధంగా 2014లో మార్చుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తాము విడిపోతున్నట్లు 2016లో ప్రకటించారు. జయం రవి, ఆర్తి. తెలుగువాడు అయిన జయం రవి తమిళ్లో హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఫిలిం ప్రొడ్యూసర్ సుజాత విజయ్ కుమార్ కూతురు అయిన ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. వీరు కూడా తాము సెప్టెంబర్ లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ధనుష్, ఐశ్వర్య. ఇటీవలే వేరే కారణం వల్ల వార్తల్లో ఉన్న ధనుష్ కూడా తన 19 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ప్రేమించి పెళ్లాడాడు. ఇద్దరూ కలిసి సినిమాలలో కూడా పనిచేశారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, జీవి ప్రకాష్ కుమార్, సైంధవి. ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్ కూడా ఇదే సంవత్సరంలో విడాకులు తీసుకున్నాడు. తన చిన్నప్పటి క్లాస్మేట్ అయిన సైంధవిని 2013లో పెళ్లి చేసుకున్నాడు. సైంధవి కూడా సింగరే. ప్రకాష్ మ్యూజిక్ డైరెక్షన్ లో చాలా పాటలు కూడా పాడింది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.